ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి అక్టోబర్ 6వ తేదీన వీరికి ఏం జరగబోతుంది, అలాగే ఒక స్త్రీతో వీరికి విరోధం పెరుగుతుంది, అది ఏ విధంగా పెరుగుతుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేసి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. అక్టోబర్ 6వ తేదీన ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. అదేవిధంగా కుటుంబం లేదా వ్యక్తిగత విషయాలలో ఇతరుల అవసరాలు మీ అవసరాలతో విభేదిస్తారు. దీనివల్ల మీరు నిర్ణయాలలో రాజీ పడవలసి వస్తుంది. ఈరోజు రాశివారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ సమస్యలు, గొడవలు అధికముగా సూచనలు కనిపిస్తున్నాయి. అష్టమ శనియందు ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు ఆరోగ్యం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మకేతు ప్రభావం వల్ల పనులయందు చికాకులు, ఒత్తిళ్లు ఏర్పడతాయి. లాభస్థానంలో గురుడు అనుకూలం వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి పూర్తి చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చాలా కష్టపడవలసిన సమయం ఇది. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అలాగే రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. సింహరాశి జాతకులకు కోర్టు విషయాలు, వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇస్తాయి. ఇక వ్యాపార విషయానికి వస్తే సినీ రంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉంటాయి. ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలం కాస్త తక్కువగా ఉంది. బంధువుల వలన ధన వ్యయమగును. అలాగే అనుకోని ఖర్చులు ఉంటాయి. వస్త్ర లాభాలు, భూమి కొనుగోలు కూడా చేసే అవకాశం కూడా వస్తుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసే సమయంలో మీ స్వంత వెహికల్పై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ వ్యాపార ప్రత్యర్థులు కొందరు ఈరోజు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈరోజు కొందరు వ్యక్తులకు రాజకీయాలపై మీ ఆసక్తి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. దీనికోసం మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే ఈరోజు మీరు సాయంత్రం మీ కుటుంబంతో విహారయాత్రకు ప్లాను వేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణంలో ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా సలహా అవసరమైతే స్నేహితులు, వ్యాపారాల నిపుణులు సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. అలాగే ఈరోజు ఏదైనా కార్యక్రమానికి అతిథిగా వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరిగే అవకాశం కూడా వస్తుంది. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవాలి, అంటే నష్టం జరిగే అవకాశం వస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల ఇళ్లలో సుఖభోజనం చేస్తారు. కీలక విషయాలలో శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి. అలాగే ఇష్టదైవ నామస్మరణం చాలా మంచిది. ఈరోజు శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఒక వ్యవహారంలో తోటివారి నుండి సహాయం పొందుతారు. అలాగే అవసరానికి డబ్బు అందుతుంది. ఈ రాశివారు ఆదిత్య హృదయం చదవాలి. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇవన్నీ ఇబ్బందులు సాయంత్రం 4 గంటల లోపే ఉంటున్నాయి. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు.
అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే శివునికి అభిషేకం చేయించుకోండి. దాని ద్వారా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తొలగిపోయే దారి కూడా దొరుకుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత అత్యంత ఉత్సాహంతో ఉంటారు. ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. కష్టానికి ఫలితం వస్తుంది. ఆ స్థితిలో సానుకూల ఫలితం రావడంతో అనుకూలమైన గ్రహచలనం కలుగుతుంది. కాబట్టి ముఖ్యమైన మరియు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ గ్రహాల మార్పులు మీ అదృష్టాన్ని శిఖరం అందుకుంటుంది. ఈ గ్రహాల అనుకూలత కేవలం సాధారణ ఫలితాలే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది. ఇలాంటి వ్యాపారస్తులు వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత మీరు వ్యాపారం ప్రారంభించండి. దానివల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు. లేని శుభాలు, తిరుగులేని జీవితం ఉంటుంది. ప్రతి అడుగు మీ అదృష్టానికి దారితీస్తుంది. మీకు కావలసిన గుర్తింపు మరియు పదోన్నతి ఇప్పుడు లభిస్తుంది. ఇంట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇప్పుడు అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కష్టానికి ఫలితం పొందుతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధించిన సమస్యలు ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కానీ మీరు ఎంత కష్టపడితే దానికి ఫలితం మాత్రమే దొరుకుతుంది. ప్రతి అడుగు అదృష్టానికి దారి తీస్తుంది. కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల ఎలాంటి నష్టాలు కలగకుండా ఉంటాయి. ఈ రాశి వారికి మీపై మీకు చాలా నమ్మకం పెరుగుతుంది. అదేవిధంగా వివాహ సంబంధాలు సరియైనవిగా మీకు సరిపోయేవి కుదురుతాయి. ఆర్థికంగా అనేక మార్గాలు ఉంటాయి. దానివల్ల ఎంతో సంపాదిస్తారు. మీరు ఏది ప్రయత్నించినా అది సానుకూలంగా సమయం ఉండడం వల్ల ప్రతిదీ విజయం పొందుతారు. వల్ల ఉత్సాహం రెట్టింపు పెరగడంతో మీకు మనోధైర్యం చాలా ఎక్కువగా పెరుగుతుంది. రోజు సాయంత్రం నుండి మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా దానిలో ఒక అధికారం హుందాగా ఉంటారు. వ్యాపారం చేసేవారు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. వ్యాపారంలో గొప్ప పురోగతి అందుకుంటుంది. మనకి అక్టోబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటల తర్వాత శుభయోగాలు ఏర్పడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మధైర్యం, ఆత్మబలం మీకు ఎక్కువగా ఉండాలి. దానితో పాటు అందరితో ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మా ప్రయత్నాలను మరింతగా గట్టిగా ప్రయత్నించాలి. దానివల్ల ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది. ఈరోజు మీరు ఎవరికి ఎలాంటి రహస్యాలు చెప్పకండి. అదేవిధంగా అలాగే ఈరోజు తెలుపు రంగు దుస్తులను దానం చేయండి. మీకున్న సమస్యలు తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది.